కీర్తన గారు ఏంటి రోడ్ల మీద కూడా తిరగనివ్వడట, చాలా వ్యతిరేకతట. ప్రసాద్ గారు అయిపోయింది సార్, అందరికీ ఆన్సర్ చేస్తాను. ఆయనకి ఆన్సర్ చేయడం ఏంటి, మీకు ఆన్సర్ చేస్తారు కానీ. లేదా ఆయన కూడా మాట్లాడినివ్వండి. మాట్లాడతారులేండి, మీరు మాట్లాడండి. ముఖ్యంగా ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. అప్పటి నుంచి ఇలా బాధ ఏంటో ఒకటే ఒక స్టాండ్, కూటమి వేస్ట్, వైసీపీ గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఏం చేసింది అంత గొప్ప పనులు, ఎందుకు అంత గొప్ప పనులు చేస్తే ప్రజలు 11 సీట్లు ఇచ్చారో ఒకసారి వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మనం ఏదో ఒకటి ఉపన్యాసాలు ఇవ్వడానికి అయితే కాదు కదా. 11 సీట్లు మేము ఇచ్చింది కాదు, ప్రజలు ఇచ్చింది. నిజంగా అంత గొప్పటి పరిపాలన చేసి ఉంటే 11 సీట్లు రాకూడదు. మీరు అన్నట్టు వై నాట్ 175 వచ్చి ఉండాలి. ఇది మేము ఇచ్చిన తీర్పు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఒకసారి రీచెక్ చేసుకొని మీ నాయకుడికి ఎట్లాగో అట్లాంటి అవగాహన ఉంటుంది, క్యాడర్ అన్న అవగాహన పూరితంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేసుకుంటాను. ముఖ్యంగా హరిహర వీరమ్మల గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే చాలా గొడవలు పెట్టేలాంటి స్టోరీతో మతాల మధ్య చిచ్చు పెట్టేలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ప్రస్తావించే విధంగా మాట్లాడుతున్నారు. సినిమాని బాయ్కాట్ చేయాలని వైసీపీ సోషల్ మీడియా చాలా ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ అయితే చేసింది. అది మా అందరికీ తెలిసిన విషయమే. సినిమా రిలీజ్ అయిన హిట్ టాక్ వచ్చి అది ముందుకు సాగుతుంటే అది కూడా ఓవరాల్ లేక ఇంకా విపరీత స్థాయిలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కువగా ఒక మతాన్ని ఆపాదించి మాట్లాడారు. ఇక్కడ ఆ మతానికి ఏమైనా కించపరిచేలాంటి అక్కడ స్టేట్మెంట్ సినిమాలో ఉంటే ఆ మత పెద్దలో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడాలి. ఎక్కడ అటువంటి వ్యాఖ్యలు లేవు, అలా సినిమా పోర్ట్రేట్ కాలేదు. కానీ వీళ్ళు అలా చేసి ఏం సాధించుకోవాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే సినిమాల కన్నా డిప్యూటీ సీఎం గారు సినిమాలకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని సురేష్ గారు అన్నారు. ఆయన ఎప్పుడూ ప్రమోషన్ చేయని 2 days అక్కడ సినిమాలో ఉన్న హీరోయిన్, సదరు డైరెక్టర్స్, ఇంకా మిగతా యాక్టర్స్ అంతా ఎప్పటి నుంచి ప్రమోషన్ చేస్తున్నారు. ఒక జస్ట్ 2 days లో ఆయన వచ్చి మీడియా ముందరికి మాట్లాడారు. అప్పటిదాకా కూడా ఆయన సినిమాలు పక్కన పెట్టేసి ఆయన ప్రాజెక్ట్ అయినా కూడా పక్కన పెట్టి ప్రజలతోనే ఉన్నారు. అండ్ రిలీజ్ అయిన పక్కన రోజు కూడా ఆయన ప్రజలతో మమైకమే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ముఖ్యంగా మీకు ఒక వీడియో అయితే నేను చూపించాలనుకుంటున్నాను సార్, అందుకే మీకు నేను టైం అడిగాను. ఓకే, నేనే మీకు చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా అడుగుతారు, మీ పార్టీ నాయకులు ఇలా దాడికి పాల్పడ్డారు టీడీపీ వాళ్ళ గురించి అంటే మనందరికీ తెలుసు. అవునండి, ఎక్కడో వస్తుంది, ఎక్కడో జరుగుతుంది, నా అభిమానులు హర్ట్ అవుతారు, వాళ్ళ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారు, నా పార్టీ అభిమానులకి బీపీలు వస్తాయి అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే సోషల్ మీడియా ద్వారా ఇలా నెగటివ్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు బలంగా ఎదుర్కొని మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు? ఆయన సోషల్ మీడియా ద్వారా ఎదిరించమన్నారు, కానీ వాళ్ళ ఇళ్ళకాడికి వెళ్ళి కొట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి ఒక మానవ హోమాన్ని సృష్టించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా, ఇది మన దగ్గర ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉంది, ఓపెన్ గా ఆయన మా అభిమానులు దాడి చేస్తారు, ఇతర పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారు అన్న ఒక మాట అంటే మా అభిమానులకు బీపీ వస్తుంది అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు టీడీపీ ఆఫీస్ బద్దలు కొట్టినప్పుడు. ఇక్కడ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా? ఈ రోజు సమర్థించి కూర్చొని మాట్లాడుతున్న పెద్దలందరూ దీనికి నాకు అర్థం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇళ్ళకి వెళ్ళి దాడి చేయండి, ఇలా నెగిటివ్ ట్రోల్ చేసి బాయ్కాట్ చేయండి అని చెప్పిన వాళ్ళ ఇళ్ళని పగలగొట్టండి, వాళ్ళ ఆఫీసులను పగలగొట్టండి, ఇష్టం వచ్చినట్టు మీరు విపరీత స్థాయిలో దిగజారి మాట్లాడండి అని చెప్పారా? బలంగా ఎదుర్కోండి. సినిమా సారాంశం అది కాదు. వీళ్ళు చెత్తగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక కమ్యూనిటీని మేము తక్కువ చేసే విధంగా మాట్లాడలేదు. మన చరిత్ర మనం మార్చలేం కదా. చరిత్ర జరిగిన అంశాలని జిజియా పన్ను మీద జరుగుతున్నాయి ఈ వ్యతిరేకతను చూపించారు. అంతకు మించి అక్కడ ఏది జరగలేదు. ఏ అంశం ఉన్నా మీరు తీసుకొని ఇక్కడ చూపించవచ్చు, మమ్మల్ని అడగచ్చు. వీళ్ళు కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాటను కంప్లైంట్ చేసి కోర్టు చేసి మాట్లాడు. అది ఎలా కంప్లైంట్ చేయగలరు? కాదండి, ఇప్పుడు కేసు ఏంటి? కేసు 29కి ఆయన రోడ్ల మీద తిరగనివ్వరట. వీళ్ళ తాతలు దిగి రావాలి. ఆల్రెడీ వీళ్ళ పని కాలేకపోయింది, వీళ్ళ తాతలు దిగి రావాలి పవన్ కళ్యాణ్ గారు రోడ్ మీద కాపించాలంటే. ఆల్రెడీ ఒకసారి వైజాగ్ లో ప్రయత్నించారు, ఏమైందో చూశారు. ఒకసారి ఆయన రోడ్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు, అప్పుడు ఏం జరిగిందో తెలుసు. అక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఆపుతున్నారు రోడ్ మీద, ఆయన డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన అడ్డుకుంటున్నారని. ఎంత సమూహం ఆడ ఏర్పడిందో తెలుసు. ఎక్కడ పిలుపు కూడా ఇవ్వలేదు. ఆయన ఒక సునామీ లాంటి వ్యక్తి, అతనితో టచ్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు అధికారం కోల్పోయారు. ఈ రాష్ట్రంలో సురేష్ ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. సురేష్ గారికి కూడా తెలుసు ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఆయన అభిమానుల సత్తా ఏంటో కూడా సురేష్ గారికి ఇంకా బాగా తెలుసు నాకన్నా కూడా. మనం పవన్ కళ్యాణ్ గారి స్థాయిని, ఆయన అభిమానులు టచ్ చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి. 11 సీట్లు వచ్చినాయి, వాటిని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నం మీద వైసీపీ క్యాడర్ కానీ వాళ్ళ పెద్దలు కానీ ఆలోచించండి.
ఇక్కడ నేను అడిగిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కి ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఆన్సర్ చేయాలి. గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీ అభిమానులను మీరు బహిరంగ దాడి చేయమని ప్రోత్సహించారు. ఇక్కడ మేము దాడి చేయమని చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని అడ్డుకోండి అంటున్నాం. ఓకే ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ ఓకే చేయకండి. ఒక ఓకే చరిత్ర తెలుసుకోబోతున్నారు పిల్లలు. ఓకే ఓకే కిట్నా ఏంటి భారతీయ సిమెంట్స్ ఏంటి ఫోకస్ అంతా అక్కడ ఉందా? సార్ పర్టికులర్ గా ఆ పాయింట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఎవరైతే డైరెక్టర్ గా ఉన్నారో అతని మీద కూడా ఈ షార్ట్ షీట్ లో ఉన్నారు. అతని పేరు కూడా అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అతని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటది. అందులో భాగంగా ఎల్లుండొచ్చు. దీంతో తప్ప ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ భారతి గారి మీద కక్షపూరితంగా ఏం చేయట్లేదు. అక్కడ ఎంప్లాయీ మీద దీంతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి అతని కోసం వెళ్ళుండొచ్చు. ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతాయేమో అని. భారతి గారి పైన మాకు ఎటువంటి ఇది లేదు. ఆమె కోసం జరుగుతున్నది కాదు ఇది. పర్టికులర్ గురప్ప అనే వ్యక్తి ఎవరో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. అతని వాళ్ళు ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో అనే ఎవిడెన్స్ లో దొరికి ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెళ్తున్నారు. ఓకే